జనం ఆశ్చర్యంతో చూశారు. తరతరాలుగా ఉన్న భయం ఉదయపు మంచులా కరిగిపోయింది. పురాణాల వెనుక ఉన్న నిజం పండితులు గ్రహించారు. నాగబంధం శాపం కాదు, దేవుని రక్షణకు ప్రతీక, అనంతత్వంను సూచించే పవిత్ర చిహ్నం అని. సర్పం ఎల్లప్పుడూ సృష్టి పరిరక్షణ చక్రాన్ని కాపాడే దివ్యశక్తి యొక్క సంకేతం. నిజమైన నిధి బంగారం కాదు, రత్నాలు కాదు, శతాబ్దాలుగా నిలిచిన భక్తి, విశ్వాసం, నమ్మకం. నిత్యరక్షకుడు విశ్రాంతి తీసుకుంటున్న పద్మనాభస్వామిని ప్రకాశింపజేస్తాయి. సముద్ర సువాసనతో కలసి భజన స్వరాలు మృదువుగా మసిలిపోతాయి. కథకుడి స్వరం మృదువుగా వినిపిస్తుంది. రహస్యాలు ఎల్లప్పుడూ భయంకరమైనవి కావు. కొన్నిసార్లు అవి మనలోని దివ్యతను గుర్తుచేస్తాయి. దేవాలయం తిరిగి నిద్రలోకి జారిపోతుంది. దాని రహస్యాలు సురక్షితంగా, దాని విశ్వాసం నిత్యంగా నిలిచేలా.